అధికారంతో పాటు మతిస్థిమితాన్ని కూడా కోల్పోయిండు. అందరూ ఏమనుకుంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీ తారక రామారావు అధికారాన్ని కోల్పోయిండు 2023 ఎన్నికల్లో అని అందరూ అనుకుంటున్నారు. కానీ 2023 ఎన్నికల అధికారంతో పాటు ఆయన మతిస్థిమితాన్ని కూడా కోల్పోయిండు. ఇంతకుముందు అన్న చెప్పిన మాటలతో నేను ఏకీభవిస్తూ, గతంలో వాళ్ళు ఎల్పీలనే వాళ్ళు మొత్తానికి తీసుకొని వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఈరోజు మేము చేసే సంసారం ఎదుటోళ్ళు చేస్తే మాత్రం వేరే పని అన్నట్టు ఈరోజు వాళ్ళు మాట్లాడడము ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కాలేదు. అయితే ఆ రోజు ఎందుకు పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంది? ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ ఇంతకన్నా బలంగా కొట్లాడింది. కాకపోతే ఏంది అంటే సహజ సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకోవడానికి తనకు సొంతంగా పేపర్ కానీ టీవీ ఛానల్ కానీ ఏది లేకపోవడం వల్ల వీరు వినిపిస్తున్నటువంటి బాణీని వాణిని ఎవ్వరు కూడా చూయించలేదు. వీరి గలం ఎక్కడ కూడా గుంతలోనే దాచిపెట్టబడింది తప్ప బయటకి ప్రజలకు వినిపించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. అన్ని టీవీ ఛానళ్లను మీడియా ఛానళ్లను కూడా వీళ్ళ గుప్పెట్లో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్త ఏదైనా చిన్న వార్త ప్రసారం చేసినప్పటికీ కూడా వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళను అనేకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చివరకు వచ్చేసరికి అతిపెద్ద మీడియా సంస్థ అయినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఛానల్నే పూర్తిగా కొనేసి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బాణి వినిపించకుండా దాని గలాన్ని వినిపించకుండాటువంటి దుర్మార్గంగా చేసినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా పోరాడలేదు అన్నటువంటి ఒక సంకేతం, ఒక అనుమానం మాత్రమే. కానీ ఆ రోజు సత్యేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్న నేపథ్యంలో ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఆ రోజు ఎల్పీ నాయకుడిగా నిజంగా ఆ రోజు ఆ శాసనసభ్యులు ఈ మాజీ మంత్రి గారి ఇంటికి వెళ్ళి లిటరల్గా బతిమలాడిరు. అమ్మ మీరు వెళ్ళకండి, మీరు వెళ్తే కాంగ్రెస్ పార్టీ తన సిఎల్పి పదవిని కోల్పోతుంది, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఉనికి పోతుంది, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది జరుగుతుంది, మీరు వెళ్ళొద్దు అన్న రోజు ఆ రోజు వారు ఇంత కూడా కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించకుండా పార్టీ మారి వెళ్ళిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా శాసనసభలో దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ స్పీకర్ పైన ఎంత ఒత్తిడి తెస్తే అంత ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా చంద్రశేఖరరావు గారు, అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు అత్యంత అవమానకరంగా కాంగ్రెస్ పార్టీని కనీసం బట్టి గారు మొహం చూసైనా సరే, ఆ నాయకుడి మొహం చూసైనా సరే ఈ మాట మనం అనొచ్చా అనకూడదా అన్నటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా కల్వకుంట్ల తారక రామారావు గారు ఆ రోజు శాసనసభలో లేచి నిలబడినటువంటి మాట, బట్టన్న పెళ్లి చేసుకుంటే 9 నెలలకు పిల్లలు పుడతారే కానీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ రాదు అని ఇంత అవమానకరంగా, ఇంత చులకరగా, ఇంత హేళనగా మాట్లాడినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా తన మనోధైర్యాన్ని కోల్పోకుండా ప్రజాక్షేత్రంలోకి వచ్చి తిరిగి కొట్లాడి వారు చేసినటువంటి ప్రతి పనిని, ప్రతి ఒక్క అక్రమాన్ని కూడా, అన్యాయాన్ని, కుంభకోణాన్ని బయటపెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒకవేళ నిజంగా తారక రామారావు గారు కోరుకున్నట్లే ఈ 10 శాసనసభల స్థానాలకు బై ఎలక్షనే కావాలి, ఆయన ఏమైనా తపస్సులు గిట్ట చేసి ఆయన తపస్సు ఫలిస్తే ఇప్పటి వరకు మా శాసనసభ్యులు అవతలికి పోయినరు అని చెప్పినటువంటి వార్త మాట్లాడడానికి కూడా వారికి అవకాశం ఉండదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా అందరూ కూడా తిరస్కరించారు. ఈరోజు మనం చూసినట్లయితే ఈరోజు జరుగుతున్నటువంటి మండలి ఎన్నికల్లో ఎందుకు వాళ్ళు పోటీలో నిలబడట్లేదు? వాళ్ళకి తెలుసు. నినాక మొన్న వినోద్ కుమార్ గారు మీడియాతో మాట్లాడుతూ చెప్తున్నారు, వాళ్ళు శాసనసభలో పార్లమెంట్లో ఎన్నికల్లో మేము ఓడిపోయినాము, మాకు బలం లేదు, ఎన్నికల్లో పోవడానికి మాకు ధైర్యం లేదు కాబట్టి మేము మండలిలో ఎన్నికలతో మేము విరమించుకుంటున్నాము అని. ఉప ఎన్నిక అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆక్సిజన్ లాంటిది. అది ఆ రోజు జరిగింది మేడం. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ రోజు ఎవరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొహం చూసో, ఈ కల్వకుంట్ల తారక రామారావు మోహన్ చూసా ఓటేయలేదు. ఆ రోజు బై ఎలక్షన్లో ఓట్లు ఎందుకు వేసినారంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఎంత బలంగా ఉందో కేంద్రంలో ఉన్నటువంటి అప్పటి కాంగ్రెస్ పార్టీకి కేవలం సూచనప్రాయంగా చెప్పడానికి మాత్రమే ఆ రోజు తెలంగాణ వాదం పైన పోటీ చేసినటువంటి వాళ్ళకి అవకాశం కల్పించారు. కానీ ఏ రోజు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మోహన్ చూసి కానీ కేటీఆర్ మోహన్ చూసి కానీ బై ఎలక్షన్లో గెలవలేదు. వీళ్ళు బై ఎలక్షన్లని వీళ్ళు ఎంత నీచానికి ఒడిగట్టిరంటే ఆ రోజుల్లో కేవలం సాంప్రదాయబద్ధంగా ఏ రాజకీయ నాయకుడైనా శాసనసభలో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు చనిపోతే ఆ కుటుంబానికి సానుభూతిగా ఆ కుటుంబానికే మళ్ళీ
అవకాశం కలిగించేటువంటి Right, శ్యామల్ గారు. సాంప్రదాయాన్ని కూడా తుంగలో తొక్కి వీళ్ళు ఈ రోజు ఆ రోజు వీళ్ళు బై ఎలక్షన్లకు పోయారు. కానీ ఆ రోజులు అయిపోయినాయి, ఆ రోజు అది గతం. ఇంకా ఈ రోజు వీళ్ళు తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసిన ఈ రాష్ట్రంలో మరో Right అండి, ఎన్నికల్లో right. టీఆర్ఎస్ మరి మీరు కూడా రేవంత్ రెడ్డి గెలిచే అవకాశం సార్ నాకు గుర్తు చేసినట్టు గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎవరు ఉండరు అన్నారు. మరి అందరూ రాలేదే. ఇప్పుడు మాకు ఎవరిని తీసుకోవాల్సిన అవసరం లేదు మేడం. మేము గేట్లెత్తి వీళ్ళ అంటే వాళ్ళు ఆ రోజు మాట్లాడిన మాటలకి కల్వకుంట్ల తారక రామారావు హద్దులు దాటి మాట్లాడినప్పుడు దానికి సమాధానంగానే ముఖ్యమంత్రి గారు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎవరిని కూడా బతిమ్లాడో లేకపోతే బెదిరించో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు వాళ్ళ ఆ రోజు ఫామ్ హౌస్లకు పిలిపించుకొని ఒక్కొక్క శాసనసభ్యుడిని ఏ విధంగా బెదిరించినారు, ఎంత భయపెట్టినారన్న విషయాల జోలికి వెళ్తే రాజకీయాల్లో భవిష్యత్తులో ఎవరు కూడా రాజకీయాలకు రారు ఇట్లాంటి విషయాలు తెలుసు. కాబట్టి అట్లాంటి అవసరం ఎవరికి లేదు. కేవలం ఆ రోజు కల్వకుంట్ల తారక రామారావు హద్దులు మీరి మాట్లాడుతున్నప్పుడు వారికి స్ట్రాంగ్ కౌంటర్గా మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మాట చెప్పినారు. కానీ ఎవరిని కూడా బలవంతంగా కానీ బతిమ్లాడి కానీ మా పార్టీలోకి తెచ్చుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నిండు మనసుతోని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వానికి ఆశీర్వదించారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ 5 ఏళ్ళు సుస్థిరమైన ప్రభుత్వంతో ఖచ్చితంగా ఏ ఉప ఎన్నిక కూడా జరగకుండా పరిపాలన సాగుతుంది. గాంధీ గారు చెప్పండి. నేనేమంటున్నా, కాంగ్రెస్ నాయకులు సరే వారి సంతోషం కొన్ని విషయాల మీద గత పార్టీ లేదా ఇంకోటి చెప్తున్నారు. నిజంగా వీళ్ళు 14 నెలలు చేసినటువంటి అభివృద్ధి లేదా వీరు 6 గ్యారెంటీలు ప్రజల్లో ఉన్నటువంటి మంచితనం ఉంటే ఒకసారి ఆ నిర్ణయం తీసుకోమండి. స్పీకర్ వీళ్ళ చేతిలోనే కదా. సుప్రీంకోర్టు దాకా వీళ్ళు లొల్లి చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు పార్టీ నాయకులందరినీ సస్పెండ్ చేయమని ఎన్నికలకు పొమ్మనండి. ఎన్నికలకు పోతే ప్రజల్లో ఒక అవగాహన వస్తుంది. అయితే భవిష్యత్ తరానికి బీజేపీకి బెనిఫిట్ అవడం పక్కన పెడితే ప్రజల్లో ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది కదా. రాజకీయాల్లో నీతి ఉంది, నీతి నిజాయితీ. మేమేమంటున్నామంటే సరే వాళ్ళు తెలుసో తెలియక వచ్చిర్రు, మీరు కూడా గత ప్రభుత్వం చేసినటువంటి పనులే మీరు చేసేటువంటి ప్రయత్నం చేసిర్రు. మీ మీద లాస్ట్కి సుప్రీంకోర్టుకు పోయి ఈయన హైకోర్టు కాలేదని పక్కన పార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్ కేటీఆర్ హైకోర్టు దాకా పోయింది. నిజంగా కూడా వీళ్ళు 14 నెలలు పరిపాలించరు, మీకు ప్రజల పట్ల నమ్మకం ఉంది, మీ పార్టీ పట్ల మీకు నమ్మకం ఉన్నది. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీని అభివృద్ధిని చూసి వచ్చిర్రు లేదా రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని నచ్చి వచ్చారు. కాబట్టి ఒక్కసారి చేసిరనుకో ప్రజల్లో ఒక వాతావరణం వస్తుంది కదా, నిజమైనటువంటి నాయకత్వం బయటకు వస్తుంది కదా. నెక్స్ట్ తరానికి రాజకీయాల్లో ఒక మార్పుకి దిక్సూచవుతారు కదా. ఆ బలమైనటువంటి నిర్ణయం తీసుకోమని మేడం. మన ఇష్టం వచ్చినట్టు చేయనికే మనం ఇష్టం వచ్చినట్టు చేయాలనుకుంటే ఆ విషయం చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ చేయడానికి ఆ ఎమ్మెల్యేల వాళ్ళు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో కూర్చున్న వాళ్ళు గారు, శాసనసభలో కూర్చున్న వాళ్ళు. శాసనసభలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ ఏం కాంగ్రెస్ పార్టీ పప్పెట్ కాదు. గత ప్రభుత్వంలో ఉన్నట్లు స్పీకర్లు ఈ రోజు ఉన్న స్పీకర్ ఏం పప్పెట్ కాదు. ఎందుకంటే డిసెంబర్ 13 నాడు స్పీకర్ గా వారు నామినేషన్ వేసినప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు ఆయన ఎన్నుకున్నారు. ఈ రోజు స్పీకర్